నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పుణ్యదినాన్ని త్రిపుర పూర్ణిమ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగువారు నదీ స్నానం, దీపదానం, శివ పూజను చేస్తారన్నమాట. ఈ రోజున ఉసిరి దీపాలు దానంగా ఇస్తారు. అయితే కార్తీక పౌర్ణమిని ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ దీపావళి పండగ వెళ్ళిన 15 రోజుల తర్వాత కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. దీనిని దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున దేవతలు స్వర్గం నుంచి భూమి మీదకి దిగి వచ్చి గంగానది తీర్థం వద్ద దీపాలు వెలిగించి దీపాలు జరుపుకుంటారని నమ్ముతారు. అయితే కార్తీక పౌర్ణమి ఏ రోజు అంటే, పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు ఉదయం 6:19 ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజాము 2:58 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 15న జరుపుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి రోజున మరి ఏం పాటించాలి అని అంటే, కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చాలా పవిత్రమైనది. ఈ రోజున వీలైతే గంగా స్నానం చేసి తదనంతరం దీపదానం కూడా చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది. ఇంకోటి, కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్క నాటండి. తులసి మొక్క చాలా శుభప్రదమైనది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. కొత్త తులసి మొక్కను ఇంట్లో నాటండి. కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కకు పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. ఇలా చేయటం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుందని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను చెప్పించుకోవటం, పారాయణ చేయటం చాలా శుభప్రదం. ఈ రోజున సత్యనారాయణ భగవానుని కథను పఠించడం, వినడం తద్వారా కష్టాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ప్రయోజనకరమైనది. ఇలా జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని 11 తులసి దళాలతో పూజించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ధన ధాన్యాలకు కొరత ఉండదని, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున 11 పిండి దీపాలను తయారు చేసి ఆ దీపాలను స్వచ్ఛమైన దేశీ నెయ్యితో నింపి ఈ దీపాలను సాయంత్రం రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇంట్లోని పూజ గదిలో తులసి మొక్క దగ్గర లేదంటే తులసి మొక్క దగ్గర 11 మట్టి దీపాలను కూడా వెలిగించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.